అర్జునుడికి ఆ రాత్రి నిద్రపట్టలేదు. కౌరవుల మోసం అతని మనసును మండిస్తోంది. ఆలోచనల్లో నడుస్తుండగా చీకట్లో ఎవలో భుజంపై చెయ్యివేశారు. తిరిగి చూస్తే శ్రీకృష్ణుడు. కృష్ణా, ఈ సమయంలో ఇలా ఎలా వచ్చావు అని ఆశ్చర్యంగా అడిగాడు అర్జునుడు. దానికి కృష్ణుడు, అర్జునా, ఇక్కడే మనం ఒక నూతన సామ్రాజ్యాన్ని నిర్మించాలి. దానికి తగిన ఏర్పాట్లు చెయ్యి అన్నాడు. అర్జునుడు నిరాశగా, ఈ ఎడారిలాంటి ప్రదేశంలో నేనేం చేయగలను కృష్ణా అన్నాడు. అప్పుడు కృష్ణుడు గుర్తుచేశాడు, నీ తండ్రి ఇంద్రుణ్ణి ప్రార్థించు, మార్గం అదే దొరుకుతుంది. కృష్ణుడి మాటమీద నమ్మకంతో అర్జునుడు ఇంద్రుణ్ణి ప్రార్థించాడు. మరుక్షణమే ఇంద్రుడు ప్రత్యక్షమై విశ్వశిల్పి అయిన విశ్వకర్మను రప్పించాడు. రేపు సూర్యోదయమయ్యేలోపు ఈ ఖాండవ ప్రస్థాన్ని అమరావతిని మించిన మహానగరంగా తీర్చిదిద్దు అని ఆజ్ఞాపించాడు. ఆ రాత్రే అద్భుతం జరిగింది. ఉదయానికి ఎడారి మాయమై బంగారు గోడలు, పచ్చని తోటలు, ఎత్తైన భవనాలు దర్శనమిచ్చాయి. ప్రజలు ఆశ్చర్యంతో జైకొట్టారు. ప్రజలందరూ ఆనందంతో, పాండవులు సామాన్యులు కాదు, దైవాంశ సంభూతులు, అందుకే రాత్రికి రాత్రే స్వర్గాన్ని దించారు అంటూ జైకొట్టారు. ఆశ్చర్యంలో ఉన్న సోదరులకు అర్జునుడు జరిగిన విషయం చెప్పాడు. కృష్ణుడు ఆ నగరానికి ఇంద్రప్రస్థం అని పేరు పెట్టాడు. ధర్మరాజు పాలనలో రాజ్యం కీర్తి సాధించింది. కాలం గడిచింది. ఒక రాత్రి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఏడుస్తూ వచ్చి, దొంగలు నా ఆవులను ఎత్తుకెళుతున్నారు అని వేడుకున్నాడు. అర్జునుడు వెంటనే సహాయం చెయ్యాలని నిర్ణయించాడు. యుద్ధానికి వెళ్లాలంటే ఆయుధం కావాలి. కాని అర్జునుడి ఆయుధాలు ఉన్న గదిలో ధర్మరాజు మరియు ద్రౌపది ఏకాంతంగా ఉన్నారు. పాండవుల నియమం ప్రకారం ద్రౌపది ఒక భర్తతో ఏకాంతంలో ఉన్నప్పుడు వేరొకరు ఆ గదిలోకి ప్రవేశిస్తే వారు 1 సంవత్సరం అరణ్యవాసం చెయ్యాలి. ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు? నియమాన్నే పాటిస్తాడా లేదా న్యాయాన్నే ఎంచుకుంటాడా అనేది తర్వాత భాగంలో చూద్దాం.